హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సడన్గా మిస్ అయిన ఒక ఫ్లైట్ గురించి. మీరు ఎప్పుడైనా మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 గురించి విన్నారా? ఆ విమానం 2014లో హఠాత్తుగా అదృశ్యమైపోయింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, ఎలాంటి సమాధానం కనపడలేదు. ఈ రహస్యంపై దాదాపు 5 సంవత్సరాలు వెతికారు, కానీ ఇంతకీ ఆ విమానం ఏమైందో మాత్రం ఎవరికీ తెలియదు. ఎలా జరిగిందో, ఎన్ని సైంటిఫిక్ ఆలోచనలు వచ్చాయో, ఈ మిస్టరీ ఎలా ప్రారంభమైందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. 2014లో మార్చి 8న ఈ మలేషియన్ MH370 అనే ఫ్లైట్ కోలాలంపూర్ నుంచి చైనాలో ఉన్న బీజింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. ఈ ఏరోప్లేన్ బోయింగ్ 777 లాంటి పెద్ద ఫ్లైట్. ఈ ఫ్లైట్లో ఉన్న ఫ్యూయల్తో టోటల్ 7 hours 30 minutes గాలిలో ఉండొచ్చు, అంటే కావాల్సిన టైం కంటే ఎక్కువ. సో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు అని. మొత్తం 227 మంది ప్యాసింజర్స్, 2 పైలట్స్ అండ్ 10 క్రూ మెంబర్స్తో ఆ ఫ్లైట్ 12:42 AM స్టార్ట్ అయ్యింది. ఆ ఫ్లైట్ మార్నింగ్ 6:30 AM బీజింగ్లో ల్యాండ్ అవ్వాలి. సో మొత్తం 5 hours జర్నీ. కానీ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 1:19 AM అంటే స్టార్ట్ అయిన 38 minutes తర్వాత ఆ ఫ్లైట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి కనపడలేదు. మేబీ ట్రాన్స్పాండర్స్ పనిచేయడం ఆగిపోయి ఉంటాయని అనుకున్నాను. ట్రాన్స్పాండర్స్ అంటే ఫ్లైట్ని ట్రాక్ చేయడానికి అవి ఫ్లైట్లో ఉంటాయి. సో ట్రాన్స్పాండర్స్ పని చేయట్లేదు అని అనుకొని మిలిటరీ రేడార్స్లో ఫ్లైట్ని ట్రాక్ చేస్తున్నారు. ట్రాన్స్పాండర్స్ పని చేయకపోయినా మిలిటరీ రేడార్స్ 24/7 ఫ్లైట్ని ట్రాక్ చేస్తూనే ఉంటాయి. రేడార్లో ఫ్లైట్ మలేషియాకి వియత్నాంకి మధ్యలో ఉన్న సముద్రంపై ట్రావెల్ చేస్తూ ఉంది. సడన్గా ఫ్లైట్ డైరెక్షన్ మార్చుకుంది వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్. అలా కొద్ది దూరం ట్రావెల్ చేసి మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసి ఇంకా కొంచెం దూరం వెళ్ళింది. అలా 2:22 AM ఫ్లైట్ ఇండియన్ ఓషన్ మీదకి ఎంటర్ అయ్యింది. ఇక్కడి వరకే రేడార్ పనిచేస్తుంది, ఇక్కడ నుంచి రేడార్ ట్రాక్ చేయలేదు. కానీ ఆ ఫ్లైట్ శాటిలైట్తో కమ్యూనికేషన్లోనే ఉంది. ఆ శాటిలైట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లెఫ్ట్ టర్న్ తీసుకొని 5 hours పాటు ఆ ఫ్లైట్ ట్రావెల్ చేస్తూనే ఉంది. ఇప్పుడు టైం 7:20 AM. 6:30 బీజింగ్లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ ఇంకా రీచ్ అవ్వలేదు. టైం 8:20 AM. ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయ్యి 8 hours దాటింది. అప్పుడే శాటిలైట్తో ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది. 7 hours 30 minutes జర్నీకి సరిపోయే ఫ్యూయల్తో వాళ్ళు 8 hours ట్రావెల్ చేశారు. ఇలా ఇంత దూరం ట్రావెల్ చేసి ఈ ఏరియాలోనే శాటిలైట్తో కనెక్షన్ కట్ అయిపోయి ఇక్కడే ఎక్కడో పడిపోయిందని చెప్తారు. సో మలేషియన్ గవర్నమెంట్ మొత్తం డేటాని కలెక్ట్ చేసి ఒక సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మొత్తం 19 పెద్ద షిప్స్, 345 patrol boats అండ్ మిలిటరీ ప్లేన్స్తో 4 million square kilometers ఏరియాలో సెర్చ్ చేశారు. అలా ఒక ఇయర్ మొత్తం వెతికారు, కానీ ఏ రిజల్ట్ లేదు. అట్లీస్ట్ అక్కడ కూలిపోయిన ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. కానీ 2015లో మడగాస్కర్ దగ్గరలో ఉన్న యూనియన్ అనే ఐలాండ్ దగ్గర ఫ్లైట్ వింగ్కి సంబంధించిన ఒక చిన్న పార్ట్ కనిపించింది. అంటే ఫ్లైట్ క్రాష్ అయిన దగ్గర నుంచి ఇక్కడికి 4,000 kilometers దూరం. అండ్ ఇంకా కొన్ని చిన్న పార్ట్స్ ఆఫ్రికా దగ్గర దొరికాయి. ఇలా చిన్న చిన్న పార్ట్స్ తప్ప ఇప్పటి వరకు ఆ ప్లేన్ ఆచూకీ తెలియలేదు. ఇక 2017లో Jan 17న సర్చ్ ఆపరేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసేశారు. మళ్ళీ ఆస్ట్రేలియా లీడ్గా మలేషియా అండ్ చైనా మళ్ళీ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ భూమి మీద అత్యంత ఖరీదైన సర్చ్ ఆపరేషన్ అంటే అది ఇదే. దాదాపు 1,000 crores దాకా ఖర్చు అయ్యింది. మళ్ళీ 2018లో ఓషన్ ఇన్ఫినిట్ అనే కంపెనీ ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా మళ్ళీ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ సర్చ్ ఆపరేషన్ కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే వాళ్ళకి మంచి పేరు వస్తుంది అని. కానీ ఇంతవరకు ఏ రిజల్ట్ లేదు. సో ఇప్పటి వరకు ఆ ఇన్సిడెంట్ మీద వచ్చిన థియరీస్ మాట్లాడుతుంది. థియరీ నెంబర్ 1, ఫ్లైట్ని ప్యాసింజర్స్లో ఎవరైనా హైజాక్ చేశారా అని ఒక థియరీ వచ్చింది. ఫ్లైట్లో ఇరాన్కి చెందిన 2 వ్యక్తులు దొంగ పాస్పోర్ట్స్తో ఫ్లైట్ని ఎక్కారు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాళ్ళు ఇరాన్ నుంచి వలస వచ్చి మలేషియాలో 1 week ఉండి చైనాకి వెళ్దామని అనుకున్నారు. అంతేకాని వాళ్ళు టెర్రరిస్టులు కాకుండా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇలా ఆ ఫ్లైట్లో ఉన్న అందరి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు. కానీ ఆ ఫ్లైట్ హైజాక్ చేసే మనుషులు ఆ ఫ్లైట్లో ఉన్నట్టు ఏ ప్రూఫ్ లేదు. థియరీ నెంబర్ 2, పైలట్స్ ఏమన్నా హైజాక్ చేశారా అని ఒక థియరీ వచ్చింది. సో పైలట్స్ వాళ్ళ ఫ్యామిలీని దాదాపు 1 week ఇంటరాగేట్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్ని ఇంటరాగేట్ చేశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని చెక్ చేశారు. కానీ వాళ్ళే హైజాక్ చేసినట్టు ఏ ప్రూఫ్ లేదు. థియరీ నెంబర్ 3, హైపోక్సియా. అంటే ఫ్లైట్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. సో పైలట్స్ ఫ్లైట్ని ల్యాండ్ చేయలేకపోయారు అని, ఆ ఫైర్లో పొగ ఎక్కువ వచ్చి ఫ్లైట్లో అందరు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు అని, తర్వాత ఫ్లైట్లో ఫ్యూయల్ ఉన్నంత వరకు ఆ ఫ్లైట్ వెళ్ళి పడిపోయి ఉండొచ్చు అని ఒక థియరీ ఉంది. ఇవే మెయిన్ థియరీస్. ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్పారు.
లైక్ ఏలియన్స్ అటాక్ చేశారు అని, లేదా సైబర్ క్రిమినల్స్ హైజాక్ చేశారు అని, ఇలా చాలా వచ్చాయి. కానీ దేనికి సరైన ప్రూఫ్ లేదు. చనిపోయిన ప్యాసింజర్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,00,000 ఇచ్చారు. ఇలా ఆ ఫ్యామిలీస్ విషాదంలో మునిగిపోయారు. కానీ ఇప్పటికీ ఆ ప్లేన్కి సంబంధించిన ఒక పెద్ద ఎవిడెన్స్ కూడా దొరుకుతుంది. ఇదే పెద్ద యాక్సిడెంట్ అనుకుంటే అదే ఇయర్లో ఇంకో యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ ఇంకా పెద్దది. మార్చిలో జరిగిన ఇన్సిడెంట్లో 239 మెంబర్స్ చనిపోయారు. జూలై ఇన్సిడెంట్లో 298 మెంబర్స్ చనిపోయారు. 2014 జూలైలో మలేషియాకి చెందిన MH17 అనే ఫ్లైట్ 298 మెంబర్స్తో స్టార్ట్ అయింది. ఆ టైంలో ఉక్రెయిన్లో గొడవలు జరుగుతుంది. కరెక్ట్గా అదే టైంలో ఈ MH17 అనే ఫ్లైట్ ఉక్రెయిన్ మీదుగా వెళ్తుండగా ఉక్రెయిన్లో ఉన్న వాళ్ళు ఆ ఫ్లైట్ని NVC అనుకుని దాని మీదకి మిసైల్ లాంచ్ చేశారు. ఆ మిసైల్ ఫ్లైట్కి తగిలి ఆ ఫ్లైట్ కూలిపోయి అందులో ఉన్న 298 మెంబర్స్ చనిపోయారు. ఇలా ఒకే సంవత్సరంలో మలేషియాలో 2 మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది.